హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు వీడియోలో చూపిస్తున్నటువంటి ఈ ఫ్రాక్ ఏదైతే ఉందో ఆ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఆల్రెడీ నేను పోస్ట్ చేశానండి. ఈ ఫ్రాక్ పైన రఫుల్ చున్నీ అయితే నేను స్టిచ్ చేశానండి. ఆ చున్నీ ఏ విధంగా స్టిచ్ చేయాలి, ఎలా కటింగ్ చేయాలి అనేది వీడియోలో అయితే మీకు చూపించేస్తాను. దానికోసం నేను ఫ్రాక్ స్టిచ్ చేసినప్పుడు 3 లేయర్స్ అయితే స్టిచ్ చేశానని చెప్పాను కదండి. ఆ 3 లేయర్స్ కూడా నేను అంబ్రెల్లా కట్ అయితే కట్ చేశాను కదండి. ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ మిగిలిన ఫ్యాబ్రిక్తో నేను ఈ విధంగా చున్నీ అయితే స్టిచ్ చేశాను. దానికోసం ఫస్ట్ నేను మొత్తం నాకు ఉన్నటువంటి లేయర్స్ అన్నీ కూడా ఒకదాని మీద ఒకటైతే వేసుకున్నానండి. వేసుకుని క్రాస్ ఏమీ లేకుండా మొత్తం అంతా కూడా బాక్స్ షేప్ అయితే నేను ఈ విధంగా మొత్తం అంతా కూడా ఒక లైన్స్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఎంత పొడవైతే ఉందో మనం టేప్తో ఈ విధంగా కొలుచుకోవాలండి. నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అదే విధంగా కొలుచుకుని ఆ టేప్ని మధ్యకి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత ఒక డాట్ అయితే పెట్టుకోవాలి. సేమ్ అదే విధంగా రెండో వైపు కూడా ఫస్ట్ వైపు ఎలా అయితే నేను టేపు ఫోల్డ్ చేసి మధ్యలో కొలిచానో అదే విధంగా రెండో వైపు కూడా ఈ విధంగా కొలుచుకుని ఒక డాట్ అయితే పెట్టుకోవాలి. 2 డాట్స్ కూడా నేను వీడియోలో ఏ విధంగా అయితే వచ్చినాయో నాకు 2 ఆ విధంగా సమానంగా రావాలండి. అలా సమానంగా వస్తే మొత్తం 4 వైపున కూడా ఒకే విధంగా ఉన్నట్టు మనకి తెలుస్తుంది. ఇప్పుడు మధ్యలో మనకు వచ్చినటువంటి డాట్ ఏదైతే ఉందో ఆ డాట్ దగ్గర నుంచి టేప్ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టుకుని ఒక 6 ఇంచెస్ అయితే నేను మొత్తం రౌండ్గా సర్కిల్ అయితే నేను డాట్స్ అయితే పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా డాట్స్ పెట్టుకున్న తర్వాత మధ్యలోనే ఒక చిన్న సర్కిల్ అయితే గీయాలండి. నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా చిన్న సర్కిల్ అయితే గీసి దాన్ని పైన మనం డాట్స్ పెట్టుకున్నటువంటి ఆ సర్కిల్లో అయితే కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి మొత్తం డాట్స్ అన్నీ కూడా జాయింట్ చేసుకుంటూ ఈ విధంగా సర్కిల్ అయితే గీసేసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఈ సర్కిల్ దగ్గర నుంచి కింద వైపు నుంచి మరలా ఇంకొక 6 ఇంచెస్ మరలా డాట్స్ పెట్టుకుంటూ పెద్ద సర్కిల్ అయితే మనం డ్రా చేసుకోవాలి. ఈ విధంగా పెద్దగా సర్కిల్ అయితే డ్రా చేసేసుకున్న తర్వాత నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలాగా చిన్న సర్కిల్ని కొంచెం పెద్దగా నేను వీడియోలో చూపించినట్లుగా కొంచెం పెద్దగా చేసుకొని ఆ సర్కిల్ని మనం రెండో సర్కిల్ అయితే గీసుకున్నాం కదండి దాంట్లోకి జాయింట్ చేసుకోవాలి. ఈ రెండో సర్కిల్ తర్వాత మరలా పెద్ద సర్కిల్ ఏదైతే మనం గీసామో దాంట్లోకి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి. మొత్తం అంతా కూడా ఈ విధంగా మొత్తం మనం ముందుగానే 3 సర్కిల్స్ ఏమైతే గీసుకున్నామో ఆ సర్కిల్స్ అన్నీ కూడా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకోవాలండి. ఫస్ట్ అయితే నేను రౌండ్ అంతా కూడా పెద్ద సర్కిల్గా మనం ఏదైతే గీసామో ఆ రౌండ్ అంతా కూడా ఫస్ట్ అయితే కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఈ విధంగా కటింగ్ అయిపోయిన తర్వాత మొత్తం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా మొత్తం అంతా కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం రౌండ్ షేప్ అంతా కూడా కట్ చేసేసుకున్న తర్వాత మనం మిడిల్లోని చిన్న రౌండ్ అయితే ఏదైతే ఇచ్చామో అది మాత్రం మనం కట్ చేసేసుకోవాలండి. అది వేస్టేజ్లోకి పోతుంది. నేను వీడియోలో ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో అదే విధంగా స్టార్టింగ్లో కొంచెం ఒక 3 ఇంచెస్ వరకు కూడా ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ రౌండ్ షేప్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సెపరేట్ చేసి పై వైపు నుంచి మాత్రం మనం ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. దానికోసం నేను జిగ్జాగ్ మిషన్ పైన ఒక వైపు మనం సర్కిల్స్ అయితే కట్ చేసుకున్నాం కదండి ఆ సర్కిల్స్ ఒక వైపు నుంచి నేను ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఒక సైడ్ అంతా కూడా జిగ్జాగ్ చేసేస్తున్నాను. మొత్తం ఎన్ని అయితే లేయర్స్ ఉన్నాయో అన్ని లేయర్స్ కూడా జాయింట్ చేసేసి ఒకటే సింగిల్ పీస్ లాగా స్టిచ్ అయితే వేసానండి. మొత్తం అంతా కూడా జాయింట్ చేసేసాను. ఇలా జాయింట్ చేసేసిన తర్వాత ఒక 2 మీటర్స్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఒక 3 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. ఈ విధంగా తీసుకున్నటువంటి ఈ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ ఫ్యాబ్రిక్ స్టార్టింగ్ చిన్న ఫోల్డ్ అయితే వేసి అటువైపు ఇటువైపు కూడా మడత పెట్టుకుని స్టిచ్ అయితే వేసేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదండి, జిగ్జాగ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఫ్యాబ్రిక్ అయితే తీసుకుని ఒక వైపు నుంచి మొత్తం అంతా కూడా ఒక వైపు అయితే మనం జిగ్జాగ్ చేసాం, రెండో వైపు ఈ విధంగా విడిచిపెట్టేసాం కాబట్టి అదంతా కూడా చిన్న చిన్న ప్రిల్స్ ఇచ్చుకుంటూ మొత్తం మనకి చున్నీకి అంతటికి కూడా ఈ 2 మీటర్స్ ఎంత అయితే సరిపోతుందో అంతా కూడా ఈ విధంగా ప్రిల్స్ అయితే ఇచ్చుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఈ విధంగా మనం తీసుకున్నటువంటి ఆ 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ అంతా కూడా ఒక వైపు నుంచి ఇలా ప్రిల్స్ ఇచ్చుకుంటూ జాయింట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం 2 మీటర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక వైపు నుంచి అయితే కంప్లీట్ చేసాం కదండి, రెండో వైపు ఉంటుంది కదా రెండో వైపు అంతా కూడా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా రెండో వైపుని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసి పైనుంచి మరలా ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి మొత్తం ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాం అనుకోండి, ఇంకా చున్నీ అయితే కంప్లీట్ అయిపోతుంది.
ఈ విధంగా ఎంతో అందమైనటువంటి రఫుల్ చున్నీని మనం ఇలా అయితే స్టిచ్ చేసుకోవచ్చండి. చున్నీ అయితే చాలా బాగుంది. నేను ఆల్రెడీ బ్లాక్ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే పోస్ట్ చేశానండి. ఆ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కావాలి అంటే మీరు నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఎంతో ఈజీగా ఎంతో సింపుల్గా ఈ చున్నీని అయితే ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసుకోవాలండి. ఫైనల్గా ఈ విధంగా అయితే ఉంది చున్నీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.